యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నా మహిమ నిమిత్తం సృజించిన వారిని. వేశ్య ఆమెలో విశ్వాసం ఎట్లొచ్చిందంటే దేవుని ప్రజల్లో దేవుడు ఉండడం, దేవుడి కార్యాలు జరగడం వల్ల. దేవుని బిడ్డ, నువ్వు నిజమైన దేవుని బిడ్డగా జీవించినప్పుడు ఎదురున్నటువంటి వాళ్ళు విశ్వాసము పొందుకుంటారు. నీలో దేవుడు మహిమపరచబడకుండా, ఆయన మహిమ ప్రచురింపబడకుండా నీలో ఎవ్వరిలో కూడా విశ్వాసము తీసుకురాలేదు. చాలా మంది జీవితాల్లో రక్షించబడిన నాటి నుండి వాళ్ళలో దేవుడు మహిమపరచబడడం లేదు కాబట్టి, వాళ్ళ జీవితాలలో దేవుడు కార్యాలు బయలుపరచబడడం లేదు కాబట్టి చాలా మంది ఎలా ఉన్నారంటే ఆశీర్వాద కారణంగా లేరు. ఎక్కడ పడిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా చాలా మంది ఇలా జీవిస్తున్నారు కాబట్టి అసలు ఎవరిని ప్రభావితం చేయలేకపోతున్నారు. ఇశ్రాయేలులో దేవుడు మహిమపరచబడుతూ వచ్చాడు కాబట్టి ఒక రాహాబుని ఇచ్చాడు. ఈరోజు నా కుటుంబంలోనే ఏం జరగడం లేదంటే నా జీవితం దేవునికి మహిమకరంగా లేదు. యాషారు గ్రంథంలో నోవాహు ఎట్లాంటి తెలుసండి? సామాన్యమైనవాడు కాదు నోవాహు అంటే. నోవాహు కుటుంబము ద్వారా అనేకులు ఆత్మీయంగా పెంచబడేటువంటి వాళ్ళు, అనేకుల్ని సిద్ధపరిచి నిలబెట్టినటువంటి కుటుంబం నోవాహు కుటుంబం. దాంట్లో యాషారు ఇచ్చేటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, అక్కడ ఆ నోవాహు ఇంట్లోనే అబ్రహాం సిద్ధపడ్డాడు. అబ్రహాంని సిద్ధపరిచింది ఏంటి? నోవాహు కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మేము అలా జీవించారు. అలా జీవించారు కాబట్టి తరములకు ఒక్కడిని దేవునికి ఇచ్చుకుంటూ వచ్చారు. యాకోబు పత్రికలో ఏమని రాయబడింది? మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగునని వాక్యంలో రాయబడింది. చాలా మందికి ఏంటంటే విడుదల లేక ఈ పాపం నేను విశ్వసించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత కూడా పాపం ఎంత ప్రభావితంగా ఉంది, అసలు రక్షణ నిజమా అని చెప్పి అవిశ్వాసం అయిపోతున్నారు. రక్షణ నిజమా అనేటువంటి సందేహం అని, ఆ అవిశ్వాసం అనే విషయం నీలోకి ఎందుకు వచ్చింది? నువ్వు చేయాల్సిన మేలు చేయకుండా ఉన్నావు కాబట్టి చేయకూడని కీడు నీకు కలుగుతుంది. విశ్వాసులు ఏం చేయాలంట? మేలు చేయాలంట, చేయాల్సింది చేయాలంట, చేయాల్సింది నేను చేయలేకపోతున్నాను అంటే మరి పాపమే కలుగుతుంది. బాధపడద్దండి. వాస్తవంగా చెప్తున్నా, మనుషుల జీవితంలో పాపం కలగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని అనుసరించకపోవడమే కారణం. వాక్య ప్రకారం ప్రార్థించుకుంటూ జాగ్రత్తగా రక్షణను కొనసాగించుకోకపోవడమే కారణం. లేనిపోనివి రావడానికి గల కారణం ఏంటంటే బలంగా లేకపోవడమే కారణం. దేవుని యందు శక్తిగా ఉండలేకపోవడమే కారణం. ప్రభువు యేసు కృపనందు బలవంతులుగా ఉండలేకపోవడమే కారణం. దేవుడు నీ యందు ఖచ్చితంగా మహిమపరచబడి తీరుతాడు. ఖచ్చితంగా దేవుడు నీలో మహిమ పరచబడతాడు. విశ్వాస జీవితంలో మన జీవితంలో దేవుడు మహిమపరచబడాలని కోరుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 5వ వచనం కనుక చూసినట్లయితే, నీలో దేవుడు మహిమపరచబడడానికి నీ నీతి హేతువు కాదు, గుర్తుపెట్టుకో. నీ యథార్థ హృదయం కూడా నీలో దేవుడు మహిమపరచబడడానికి నీ సొంత శక్తి అవసరం లేదు. చాలా మందికి తెలియక నా పరిశుద్ధత,
నా బలం కదా, నా స్టడీ, నా యోగ్యత, అప్పుడు దేవుడు యోర్దానుని రెండుగా చేసినట్టుగా చేస్తాడు అని అనుకుంటారు. కాదు, ఇంకా ఈ జనముల చెడుతనమును బట్టియే ఆ. యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై అది ఏంటిదంట, ఏదంటే ఆధారము? ఆయన ఇచ్చిన మాట అంట. Praise the Lord. నీ సొంత శక్తి చేత కాదు. దేవుడు నీలో మహిమపరచబడడం అనేది దేవుని వాగ్దానమును బట్టే, దేవుని వాక్యమును బట్టే గాని, హల్లెలూయా, నీ యోగ్యతను బట్టి కాదు. అందుకే అంటాడు ఇది మీ వల్ల అయినది కాదు. హలో, ఎలాగా? ఇది విశ్వాసం వల్ల కృప ద్వారా ఇది కలిగిందని చెప్పండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏంటిదంటే విశ్వాసిగా జీవించాలా. హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్మినాను, ఆ నమ్మకంతో నేను నిలబడాలా. నేను దేవుణ్ణి నమ్మినట్లయితే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా, నేను దేవుని విశ్వసిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నాలో మహిమపరచబడతాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. మీరు ఏమంటారంటే, మిమ్మల్ని అడుగుతా నేను, మీరు ఏమంటారు? యెహోషువ అంట ఇట్లా చేయి చాచినాడంట, ఇలా చేయి చాచి ఆ చెయ్యి ముడిచలేదంట జయం వచ్చేంత వరకు. చెయ్యి ముడవకుండా శత్రువుని హతము చేసి జయముతో, జయోత్సవముతో ఊరేగినాడు కదా. కారణం ఏంటంటారు? దేవుడిచ్చిన మాటనే. ఆయన నీతో మాట్లాడితే, ఆ మాటలలో విశ్వాసం కలిగిస్తే, ఆ విశ్వాసం యుద్ధానికి నిన్ను నడిపితే, ఆ విశ్వాసం ఎర్ర సముద్రం దగ్గర వరకు నిన్ను తీసుకొస్తే, ఆ విశ్వాసం నిన్ను నడిపిస్తే, ఆ విశ్వాసం, ఆ వాక్కు ఇచ్చిన విశ్వాసం, ఆ విశ్వాసమును బట్టి ఉన్నతమైన కార్యాలు చేసుకుంటాడు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, గుర్తుపెట్టుకోండి, ఏది ఆధారం కాదు, వాక్యమే. అందుకే ఏమన్నాడు? నాయందు మీరును మీలో దేవుని మాటలు ఉన్నాయా, వాళ్ళు అసమానమైన కార్యాలకు వెళ్ళిపోతారు అంతే. నువ్వు తగ్గిపోయే ప్రతిసారి నిన్ను లేపేదేంటిది? వాక్యమే. నీలో జీవం పోతున్నప్పుడంతా కూడా నిన్ను బ్రతికించేది వాక్యమే. హల్లెలూయా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు మనసు ఇచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. సువార్త విభాగాలలో చరిత్ర గ్రంథం దగ్గర కూడా ఎక్కడ కూడా నీతిని బట్టి కానీ, శక్తిని బట్టి కానీ, వారి హృదయార్థ హృదయమును బట్టి కానీ ఆయన కార్యాలు చేయలేదు. ఏమన్నాడు ఆయన? నీ విశ్వాసమే అన్నాడు. నువ్వే వాక్యాన్ని అయితే కలిగి ఉన్నావో, ఏ వాక్యమైతే ఐగుప్తులోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చిందో, ఏ వాక్యమైతే అరణ్యంలో అంత గొప్ప కార్యాలు చేయడానికి కారణమైందో, అదే వాక్యాన్ని ఈ ఇల్లు కూడా కలిగి ఉండడం ద్వారా ఆ వాక్యమే వాళ్ళని పాపంలో నుంచి, ఆ వాక్యమే వాళ్ళని అస్వస్థతలోంచి, దెయ్యాల బారి నుండి వాళ్ళని ఏం చేస్తున్నాయి? బయటకు తీసుకుని వచ్చింది. సంఖ్యాకాండం 23:19 మనం చూసినప్పుడు 18 నుండి చూస్తే, యెహోవా ఏమి చెప్పినని అడుగుగా బిలాము ఉపమానితిగా ఇట్లా, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు అన్నాడు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా. బిలాము నోట్లో ఈ మాట, బిలాముకు ఈ ప్రత్యక్షత అనేది అది ఏం చెప్తుంది? ఆయన చెప్పి చేయకుండా అంటే ఏం చెప్పాడు, ఏం చేస్తాడు? అర్థం మీకు? ఆయన వాగ్దానం, నీ సంతతి వారిని నేను తోలుకొని వస్తా అని చెప్పన్నాడు. హల్లెలూయా. నీ సంతతి వారిని నేను ఎక్కడ వాగ్దత్త దేశము చేరుస్తా అన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు. నువ్వనుకున్నా, నన్ను తీసుకొచ్చినా ఆయన మాట మార్చలేమన్నాడు. ఆయన మాట మారదు. నాకు ఈ మాట చూడండి, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అని చెప్పారు.
అని చెప్పి చేయకుండా ఉంటావా అంటాడు. పిల్లరా, ఈ మాట మీరు వింటున్నప్పుడు మీకు ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ మీ పరధ్యానంలో కానీ నాకు చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ నాకు అది చూపిస్తున్నప్పుడు నాకు హా అని అనిపించింది. సామాన్యంగా మీకు మాత్రమే కాదు, మాకు కూడా చాలా బెదర్ ఉంటుంది. పరిస్థితులన్నీ చూసుకుంటూ చాలా బెదర్ కలుగుతుంటుంది. ఏడు ప్రభా సేవ ఏం చెప్తున్నాను, ఏం వాక్యాన్ని ఎవరిలో వేయగలుగుతున్నాను, ఎక్కడ పొలం తీసుకురాగలుగుతున్నాను, సంఘానికి ప్రయోజనకరమైనటువంటి వారు ఎక్కడ లేస్తున్నారు, సంఘం ఏంటి, మందిరం ఏంటి, పరిచర్య ఏంటి, అంతా వృధా ప్రభా, అంతా వేస్ట్ ప్రభా, వయసు అంతా అయిపోతుంది, నేను ఎక్కడికి పోవాలా, ఏం చేయాలా ప్రభా, నేను సేవ చేయాలి ప్రభా, నాకొద్దు ప్రభా ఈ సేవ, నాకొద్దు ఫలింపు లేని సేవ, నిన్ను సంతోష పెట్టలేని సేవ, కొన్ని జీవితాలు నువ్వు మహింపరచబడే సేవ లేనప్పుడు దేవా నాకు ఎందుకు ఈ సేవ, ఎందుకు ఈ సేవ, నేను వేదన, చాలా వేదన, చాలా బాధ. అప్పుడు దేవుడు ఏమంటాడు, ఆయన చెప్పి అంటున్నాడు, ఆయన చెప్పి చేయకుండా. దేని బట్టి జరుగుతుంది చెప్పండి? శక్తి వల్ల కాదు, బలం వల్ల కాదు కదా. దేవుని స్తోత్రం కలుగుతా. దేని బట్టి? ఆత్మను బట్టి ఇది జరుగుతుంది. ఆ ఆత్మ ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఉంది. అందుకనే ఈ ప్రవక్త ఆ దేవుని మాటని మార్చలేకపోయినాడు. నేను ఒకటి చెప్తాను ఏంటంటే, దేవుని వాక్యం మీదనే ఆశ పెట్టుకొని నువ్వు ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముకున్నప్పుడు, ప్రైజ్ లార్డ్, మధ్యలో అడ్డం వచ్చి ఎవడో ఏదో చేయడానికి వాడు ఎంత తోడు అవునా? బిలాంతోళ్ళు 100 మంది వచ్చినా కూడా దేవుని మాటని మార్చలేదు. అందుకే శపించాలని వచ్చినటువంటి వాడు ఆశీర్వదించినాడు. నా ప్రియమైన సంఘమా, గుర్తుపెట్టుకు, ఎప్పుడైనా నాలో బలం తగ్గిపోయింది, భక్తి తగ్గిపోయింది, నీతి తగ్గిపోయింది, ఏదన్నా తగ్గిపోని, విశ్వాసం ఎట్లుంది, దేవుని వాక్యాన్ని ఎట్లా పెట్టుకున్నావు నీ మనసులో, నువ్వు దేవుని వాక్యాన్ని ఎట్లా పెట్టుకున్నావు, అదే ఆయన తన వాక్కు ద్వారానే కార్యాలు చేస్తాడు. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేస్తాడని చెప్పిన వాక్యంలో రాయబడింది. ఆయన వాక్కు వారి పడిన గుంటల నుంచి వారిని లేవనెత్తనని రాయబడింది. వాక్యమును యాకోబుకు, మీరు ఊరికే చెప్పాలి కొడితే నేను ఒప్పుకోను. అందుకే మీ రిటర్న్ జర్నీలో చాలా మంది ఉన్నారు. నేను క్లారిటీ చెప్తున్నా, మీరు ఇక్కడ ఉన్నట్టుగా మీరు ఉండాలా. మీరు ఇప్పుడు వాక్యం వినుట ఎట్లుండాలా? ఒక యాగం లాగా ఉండాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఆరాధనలో దేవుని దగ్గర ఎలా ఉండాలా? సాగిలి పడినట్టుగా ఉండాలా. దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిదాన్ని పొందుకునేటువంటి వారుగా ఉండాలా. హల్లెలూయా. వాక్యమును యాకోబుకు, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వారని ఏ జనమునకు ఇలాగూ చేసి కదా. వాళ్ళకి వాక్యం ఉంది కాబట్టి వాళ్ళు ఏంటి, ప్రతి గుంటలోంచి బయటకు రాగలిగినారు, ప్రతి పరిస్థితుల్లో ముందుకు పోగలిగినారు. వారికి ఉన్న వాగ్దానమే ఒక తాళం చెవిలాగా ప్రతి బంధకాలని తీసుకుంటూ వాళ్ళ ముందుకు తీసుకుని పేతురు అంటున్నాడు. పేతురు 2వ పత్రిక 1:4 మనం చూసినప్పుడు, ఆ మహిమ గుణాతిశయమును బట్టి వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన భ్రష్టత్వం ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారన్నట్లుగా వాటిని అనుగ్రహించారు. ఆ దినం వాక్యం వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించి, ఐగుప్తు పాపం నుంచి విడిపించి, అరణ్య యాత్రల్లో నడిపించి, శ్రమంలో నుంచి నడిపించి వాగ్దత్త దేశం చేర్చినట్లుగా ఈ లోకమందున్న దురాశల వలన కలిగే భ్రష్టత్వమును దేవుని వాక్యం గలవాడు తప్పించుకుంటాడంట. ఎందుకు చాలా మంది భ్రష్టులుగా ఉన్నారు? వాగ్దానం, వాక్యం లేదు.
వాక్యం లేని ప్రతి ఒక్కడు పాపము కలిగి ఉంటాడు. యోహాను సువార్తలో ఆయన అంటాడు, నేనిచ్చిన మాటలను బట్టి ఇప్పుడు మీరు పరిశుద్ధులైనారంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం నీలోకి వస్తే నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటావు. వాక్యాన్ని పోగొట్టుకుంటే నువ్వు అపవిత్రుడు అయిపోతావు. వాక్యం లేదా లోకంలో ఉన్న దురాశ పట్టుకుంటుంది. వాగ్దానం అనే తాళం చెవి లేకపోతే ఆశలనే బంధకాలు బంధించేస్తాయి. భ్రష్టత్వం అనేటువంటి మరణంలో పోయి పడిపోతాం. ఆనాడు వాళ్ళు ఐగుప్తును విడవడము, వాగ్దాత దేశానికి పోవడం ఎంత గొప్ప కార్యమో, ఈరోజు పరిశుద్ధులు లోకములో ఉన్న దురాశలు తప్పించుకొని, భ్రష్టత్వము తప్పించుకొని క్రీస్తును నిలవడం అంతే గొప్ప కార్యం. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక్క మాట ఏంటంటే, నీ తలలో ఎంటికలు ఎన్ని ఉన్నాయో నీకు తెలియదు కానీ దేవునికి తెలుసు. నీలో ఎన్ని ఆలోచనలు ఇప్పుడు ఉన్నాయో, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో నీకే తెలియదు కానీ దేవునికి తెలుసు. నీకు నిన్న ఒక ప్రశ్న రావచ్చు, ఈ రోజు ఒక ప్రశ్న రావచ్చు, రేపు రావచ్చు, నీ జీవిత కాలంలోకి ఎన్నెన్నో ప్రశ్నలు రావచ్చు. కానీ అన్ని ప్రశ్నలకు నా యేసయ్య దగ్గర సమాధానం. ఏందనుకుంటున్నావు? జీవితం అంటే జీవితం, క్రైస్తవ జీవితం అంటే ఏందనుకుంటున్నావు? లోకంలో ఉన్న దురాశల వల్ల కలిగే భ్రష్టత్వం తప్పించుకొని దేవ స్వభావములో పాలివారగునటువంటి అంత గొప్ప జీవితం. దేవ స్వభావం తెలుసా అండి మీకు? దేవ స్వభావం తెలుసా? దాన్ని అంటాం ఏంటంటే, స్వభావం అంటే లక్షణం కదా, దేవునికి స్తోత్రం కలుగునా. ఆ స్వభావం తెలుసా అండి? మామూలుగా వాడు అబద్ధం ఆడినప్పుడు ఎవరు? సాతాను. వాని స్వభావం అనుసరించే ఆడతాడని యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడి. స్వభావమే మనిషిని ఏం చేస్తుంది? సాతానినే అబద్ధం ఆడిచేది స్వభావం. ఇంకా మనుష్యులు శరీర స్వభావం కలిగి ఉన్నప్పుడు మనుషుల స్వభావం ఎప్పుడు కూడా దేవుణ్ణి దుఃఖపెట్టే స్వభావమే. కానీ దేవుని స్వభావం అది ఎట్లాంటిదంట? ఆయన ఒక్కసారి మాట్లాడితే తిరుగు ఉన్నదంట. అదే తిమోతి 2 పత్రికలో పౌలు అంటాడు, ఆయన తన స్వభావమునకు వేరుగా ఏమీ చేయలేడు. యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏమంటాడు? ఆయన లక్షణం ఏంటో తెలుసా? మాట మీద ఉంటాడు. భూమి ఆకాశములు గతిస్తాయి కానీ ఆ మాటలు గతించుకున్నాయి. మార్పు లేని మాటలు. చాలా మంది ఏంటంటే ఈ మాట తెలియక ఏమనుకుంటారంటే, నిన్న బాగున్నా కాబట్టి దేవుడు బాగా ప్రేమిస్తాడు, మంచి అభిషేకం ఉండే, అబ్బా చాలా ఆత్మ ఉండే. ఈరోజు నేను బాగలేను కాబట్టి ఆత్మ లేదు, అభిషేకము లేదు, సత్యమాటలు మాట్లాడుతుంటారు. ఎంతమంది నమ్ముతారు? బాబు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా, ఆయన వాక్యము మార్పు లేనిది. నా దేవుని మాట మార్పు లేనిది అని చెప్పి నాకు తెలిస్తే నా జీవితం కూడా అట్లనే ఉంటుంది. ఏంది నన్ను పట్టుకునేది? నాకు వాగ్దానం అనే తాళం చెవి ఉంది. నాకు ఒక వాగ్దానం అనే తాళం చెవి ఉన్నప్పుడు దురాశలు పనిచేయవు, లోకం పనిచేయదు, లోకంలో ఉన్న భ్రష్టత్వము పని చేయదు. ఏ వాగ్దానం పితరుని విడుదలనిచ్చి వాగ్దత్త దేశం చేర్చిందో అదే వాగ్దానమే ఈ లోకంలో నుండి నా యేసు రాజ్యానికి నన్ను నడిపిస్తుంది. ఏమనుకుంటున్నారు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు విశ్వాసం వల్లే రక్షించబడ్డారు, నీతిని బట్టి మీ యథార్థ హృదయం బట్టి కాదని గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని బట్టే రక్షించబడినారు. వాక్యం వల్ల కలిగే విశ్వాసం బట్టే రక్షించబడినారు. ఎవరైనా విశ్వసించవచ్చు, ఎవరైనా అద్భుత కార్యాలు పొందుకోవచ్చు, ఎవరైనా లోకంలో తప్పించుకోవచ్చు, ఎవరైనా దురాశల వల్ల కలిగే భ్రష్టత్వాన్ని తప్పించుకోవచ్చు. ఈ నా మాటలు సవాళ్ళు ఉన్నాయి లేదా? ఎంతమందికి అర్థమైంది వాక్యం? అవునా? గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా అవిశ్వాసిగా ఉండదు, విశ్వాసిగా ఉండ. వాక్యం కలిగిన వాడేడు. నీకైనా వాక్యం ఇచ్చినాడు,
వాళ్ళకి వాగ్దానం ఇచ్చి వాళ్ళని తీసుకొని వచ్చినాడు. రాజులైన యాజక సమూహంగా మార్చి ఆయన గుణాతిశయంలో ప్రసరించేటువంటి వారి సొత్తైన ప్రజలుగా నిలబెట్టాడు ఆయన. నీకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. నువ్వు కూడా అన్నింటిలో వెళ్ళకపోతావు. నీకొక్కటి దేవుని వాక్యం నీ మనసులో పెట్టుకునేటట్టు సిద్ధంగా, కేవలం దేవుని వాక్యాన్ని నింపుకొని వాక్యంతోనే నిలబడతాం కనుక వాక్యంతోనే కొనసాగుతాం, వాక్యంతోనే అన్ని జయించుకోగలుగుతాం. వాక్యం కలిగిన దేవుని బిడ్డ సామాన్యమైనటువంటి స్థితి నీకు లేదు. దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవడం అంటే ఏంటంటే ఆయన తన స్వభావానికి వేరుగా ఆయన ఏం చేయలేడంట. నమ్మదగని వారమంట. మనము నమ్మదగని వారమైనను ఎట్లాంటి వాడంటే ఆయన నమ్మదగిన వాడంట. ఆయన నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావములకు వేరుగా ఏం చేయలేడంట. ఒక్కసారి చెప్తే మళ్ళీ మార్చేదిలే. అదే స్వభావం. మాట ఇచ్చే మాట నెరవేర్చడం ఆయన స్వభావం. ఈ రోజు నువ్వు బాగలేకపోతే ఆయన మాట మార్చుకోవడం, రేపు నువ్వు బాగుంటే అమ్మ ఆయన నాట్యం ఆడడం కదా. ఈ తరం వాళ్ళని నేను దేంతో పోల్చాలి? పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలు మొదలున్నారని చెప్పాడు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు అంటే ఈయన రొమ్ము కొట్టుకోవాలంట, వాళ్ళు పిల్లలు కొడితే ఈయన నాట్యం ఆడాలంట. ప్రజలు దేవుణ్ణి ఆడించాలని అనుకుంటున్నారు. ప్రజలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా మారాడు. తరం వాళ్ళని బట్టి దేవుడు మారాడు. ఆయన మాట తప్పని మాట. విశ్వాసి లోకంలో ఉన్న దురాశలను తప్పించుకుంటూ భ్రష్టత్వం అనేది లేకుండా, అంటే విశ్వాస భ్రష్టులైపోకుండా, విశ్వాసం పోగొట్టుకోకుండా ఉన్నట్లయితే సేమ్ టు సో ఆయన లాగానే ఆయన స్వభావంలో పాలిభాగస్తులై నమ్మకమైన వారిగా నిలుస్తున్నారంట. ఎక్కడుందో తెలుసండి సాధారణ పదం నీ నమ్మకత్వంలో ఉంది. నువ్వు నమ్మకంగా ఉంటే ఎప్పుడు నమ్మకంగా ఉంటామంటే ఆయన స్వభావంలో పాలివారైనప్పుడే నమ్మకంగా ఉంటాం. ఆయన స్వభావంలో పాలివారైనప్పుడు నమ్మకంగా ఉంటాం. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఆయన స్వభావంలో ఎప్పుడు పాలివారుగా ఉంటామంటే వాగ్దానము కలిగి ప్రతి దురాశని ఛేదించి లోకం నుండి తాళం చేత, శక్తి చేత కాదు, ఆయన చెప్పినాడు, ఆయన చెప్పినట్లుగా బయటికి వస్తూ ఆ యొక్క భ్రష్టత్వం తప్పించుకున్నప్పుడు దేవ స్వభావంలో పాలివారమైపోతాం. ఎంత గొప్ప ఆధిక్యత! ఇట్లా కాదా మన పెద్దలు భక్త సింగ్ గారి సేవ? ఇట్లా కాదా? ఆర్డినరీకి ఏమైనా జీవించినారనుకున్నారా? వినరా? ఉన్నతమైన కార్యాలు ఈ లోకానికి అందించిన, ఉన్నతమైన కార్యాలు జరిగించిన దేవ స్వభావంలో పాలిభాగస్తులైనటువంటి విశ్వాస వీరు. దీనంతటికీ ఆధారం ఏంటంటే నీ భక్తి, నీ శక్తి, నీ నీతి, నీ యథార్థ హృదయము కాదు, దేవుని వాక్యము. ఆ వాక్యం వల్ల నీలో ఉండే విశ్వాసం. మొక్కలన్నిటికీ రండి, ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం. వాగ్దానాలు కలిగినటువంటి వారు, వాగ్దాన ప్రజల మనం. ఇట్లాంటి వాగ్దానాలు కలిగిన నీవు ఎలా ఉన్నావు? వాగ్దానం వైపు చూడకుండా, వాక్యం వైపు చూడకుండా, పరిస్థితులన్నీ మారచ్చు కానీ మారని వాక్యం వైపు చూడకుండా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? అవిశ్వాసంగా జీవిస్తున్నావా? వాక్యం మీద నీవు ఆశ పెట్టుకుంటే నువ్వు ప్రతి స్థితి నుంచి బయటికి రావా? బిలాము నోట్లో శాపం అక్కడే మూత వేయబడింది తెలుసా? కారణం ఏంటో తెలుసా? అబద్ధం ఆడడం చాలని ఆయన నమ్మకత్వం. ఆ మాట పిల్లలు ఈరోజు ఎంతమంది దేవుని మాట కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని మాట నమ్ముతున్నారు? నేను ఒక్కటి చెప్తున్నా, అసమానంగా నీకు రక్షణ ఇచ్చి, నీకు జయం ఇచ్చి, పాపం మీద జయం ఇచ్చి, తలంపుల మీద విడుదలిచ్చి, అవిశ్వాసాన్ని ఛేదించి, ఎర్ర సముద్రాన్ని బయలు చేసి నిన్ను ముందుకు తీసుకొని పోతుంది వాగ్దానం, వాక్యం. అందుకే ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడి మన మధ్యలో వసించని చెప్పి లేఖనం చెప్తుంది. ఒక్క నిమిషం ఆలోచించు, ఒక్క నిమిషం పరిశీలన చేస్తుంది.